వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో దేశీ వారియర్. ఎపిసోడ్ 1లో ఇండియా నుంచి యూకే వెళ్ళాలని డెసిషన్ ఎలా తీసుకున్నానో మీతో షేర్ చేసుకున్నా కదా. కానీ ఒక వీసా అప్రూవ్ అయిందంటే స్టోరీ కంప్లీట్ అయిపోయినట్లు కాదు, అసలు స్టోరీ అక్కడే స్టార్ట్ అయినట్లు. అప్పట్లో గుంటూరులో చాలామంది స్టూడెంట్స్ ఒకే కన్సల్టెన్సీ ద్వారా అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు. నేను కూడా అదే కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేశాను. ఐఎల్స్, డాక్యుమెంటేషన్, యూనివర్సిటీ ప్రాసెస్, వీసా ఫైలింగ్ అన్నీ వాళ్ళే గైడ్ చేశారు. ఒకరోజు ఇంటికి ఫోన్ వచ్చింది, నీ వీసా అప్రూవ్ అయిందని చెప్పారు. నా పాస్పోర్ట్లో వీసా స్టాంప్ వచ్చిన రోజు అది. హానెస్ట్లీ ఆ పాస్పోర్ట్ని ఒక 10 times వరకు చూశాను. అది నా డ్రీమ్కి ఫస్ట్ అఫీషియల్ అప్రూవల్. అప్పుడు ఒకటే అనిపించింది, ఇప్పుడు వెనక్కి తిరిగే ఆప్షనే లేదని. వితిన్ 5 days టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఫ్లైట్ ఎక్కే ముందు నా లైఫ్లో 2 మావయ్యల్ని, వాళ్ళు చేసిన హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఒకరు నాతో ఒక మాట అన్నారు, నువ్వు మనిషిగా పుట్టావు, నీ లైఫ్ని నువ్వే బిల్డ్ చేసుకో, భయపడకు, వెళ్ళిపో అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ చాలా పెద్ద గిఫ్ట్ నాకు. ఇంకొక మావయ్య ఏ గ్యారంటీ లేకుండా నా చేతిలో 5 lakhs పెట్టారు. ట్రస్ట్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ మూమెంటే. అప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నాను, ఈ నమ్మకాన్ని ఎప్పటికీ బ్రేక్ చేయకూడదు అని. ఫైనలీ యూకేలో ల్యాండ్ అయ్యాను. ఇమిగ్రేషన్ ఆఫీసర్ పాస్పోర్ట్ తీసుకుని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. స్టాంప్ వేసి వెల్కమ్ టు యునైటెడ్ కింగ్డమ్ అన్నారు. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే బ్లాక్ ట్యాక్సీ ఉంది అక్కడ. ఫ్రెండ్స్ అందరం లగేజ్ వేసుకొని ట్యాక్సీ ఎక్కేసాము. రోడ్డు చూస్తుంటే ఒక్కటే ఆలోచన వచ్చింది, నిజంగానే యూకే వచ్చేసానా అని. సోషల్ మీడియాలో చూసిన కంట్రీని ఇప్పుడు నా కళ్ళ ముందర చూస్తున్నాను అని మనసులో అనుకున్నాను. ఇప్పుడు నా ఫస్ట్ డే స్టే గురించి చెప్తాను. సినిమాలో అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళందరికీ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ రెడీగా ఉంటాయి కదా, కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మాకు హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్ ఆల్రెడీ యూకేలో ఉండేది. తను కూడా అప్పుడే హౌస్ సర్చ్లో ఉంది. కాబట్టి ఆ రోజు తన ఫ్రెండ్ రూమ్లో అందరం స్టే చేసాము. హాల్లో, సోఫాలో, కొంతమంది కింద అడ్జస్ట్ అయి పడుకున్నాము. ఇప్పుడు గుర్తు చేసుకుంటేనే చాలా నవ్వు వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక సిటీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వెళ్ళాము. అక్కడ చూస్తే రోడ్స్, బిల్డింగ్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. లోపలికి వెళ్ళాము అందరం. నాకు ఇప్పటికీ గుర్తు, వెళ్ళగానే పాపడ్, గ్రీన్ చట్నీ, టామరిన్ చట్నీ, ఆనియన్ సాలడ్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టారు. ఆ స్మెల్ వచ్చినప్పుడే కొంచెం ఇండియా గుర్తొచ్చింది. ఫుడ్ టేస్ట్ కన్నా చాలా కంఫర్టింగ్ ఫీలింగ్ వచ్చింది. అప్పుడే అనిపించింది, సరే ఇక్కడ కూడా అడ్జస్ట్ అవ్వచ్చు అని. తర్వాత ఆఫ్టర్నూన్ కాలేజ్కి వెళ్ళాము. న్యూ క్యాంపస్, న్యూ లెక్చరర్స్, న్యూ ఫ్రెండ్స్, ఐడి కార్డ్స్ ఇచ్చారు మా అందరికీ. క్లాస్ రూమ్స్ చూపించారు. అందరూ డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు. నాకు ఎగ్జైట్మెంట్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం నర్వస్నెస్ కూడా ఉంది. కాలేజ్ నుంచి రిటర్న్ వాక్ చేస్తూ వచ్చాము. హానెస్ట్లీ చెప్పాలంటే 3 miles దాకా వాక్ చేయించారు. అబ్రాడ్లో వాక్ కామన్గా అలవాటు అయిపోతుంది. ఇండియాలో డిమార్ట్ ఎలా ఉంటుందో యూకేలో టెస్కో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. స్టూడెంట్ లైఫ్ స్టార్ట్ అయ్యాక టెస్కో అంటే ఆల్మోస్ట్ సెకండ్ హోమ్ అనే చెప్పాలి. గ్రాసరీస్, డైలీ ఎసెన్షియల్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి. కాలేజ్ స్టార్ట్ అయింది కానీ మనీ ఎర్న్ చేయాలి అంటే పార్ట్ టైం జాబ్ కావాలి కదా. రెజ్యూమ్ ప్రింట్ చేసాము, చాలా ప్లేసెస్ ట్రై చేసాము.
ఇమీడియట్గా జాబ్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ 2 months వెయిట్ చేశాక అప్పుడు ఒక క్యాటరింగ్ ఈవెంట్కి వెళ్ళాము. ఆ ఈవెంట్ మేనేజ్ చేస్తున్న మేనేజర్ మమ్మల్ని చూసి ఒక క్వశ్చన్ అడిగారు. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అన్నారు. హానెస్ట్లీ ఎక్స్పీరియన్స్ కన్నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ఆ టైంలో. ఎస్ అన్నాము. ఆ ఆన్సర్ నా లైఫ్ని మార్చేస్తుందని అప్పుడు తెలియదు నాకు. ఆ మేనేజర్ ఒక పెద్ద రెస్టారెంట్ ఫ్రాంచైజ్లో మేనేజర్ అంట. కొన్ని రోజుల తర్వాత యూనిఫామ్ తీసుకొని రెస్టారెంట్కి రమ్మని చెప్పారు. స్టోర్కి వెళ్ళి యూనిఫామ్ తీసుకొని డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్ లోపలికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఒకే టైంలో 100 మెంబర్స్కి పైగా డైన్ చేయగలిగే అంత పెద్ద రెస్టారెంట్ అది. కిచెన్ డిసిప్లిన్, టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ చాలా ప్రొఫెషనల్గా ఉంది అక్కడ. ఆ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నాను. జాబ్ అంటే శాలరీ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా అని. యూకే నాకు డిగ్రీ కన్నా లైఫ్ గురించి ఎక్కువ నేర్పించింది. పేషెన్స్ నేర్పించింది, హార్డ్ వర్క్ వాల్యూ నేర్పించింది, ప్రతి జాబ్ని రెస్పెక్ట్ చేయడం నేర్పించింది. ఇంకొక విషయం చెప్పాలంటే లైఫ్లో ఎప్పుడు ఒకే కంపెనీ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దని కూడా నేర్పించింది. అండ్ మన గ్రోత్ రెస్పాన్సిబిలిటీ మన చేతుల్లో ఉంచుకోవాలని కూడా నేర్పించింది. నా లైఫ్లో అవన్నీ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. యూకేలో గడిపిన ఆ 2 సంవత్సరాలు నన్ను ఒక బెటర్ పర్సన్గా మార్చాయి. ఆ జర్నీ అయిపోయింది కానీ నా లైఫ్లో ఇంకో పెద్ద చాప్టర్ అప్పుడే స్టార్ట్ అయింది. అమెరికా అన్ని దేశాలకు అగ్రరాజ్యం, మన ఇండియన్స్కి కలల ప్రపంచం. అసలు ఎందుకు యూకే నుంచి అమెరికా వెళ్ళాను, అమెరికా చూస్ చేయడానికి రీజన్ ఏంటి, అమెరికా సోషల్ మీడియాలో కనిపించేంత పర్ఫెక్టా లేదా రియాలిటీ వేరేగా ఉంటుందా, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఫిల్టర్ లేకుండా మీతో షేర్ చేస్తాను. మీరు వీడియో ఎంజాయ్ చేసుంటే కనుక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్ని చదవడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్. దిస్ ఈస్ కుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అమెరికాలో దేశీ వారియర్. అండ్ బై ద వే మన యూకే చాప్టర్ కంప్లీట్ అయింది. అమెరికా చాప్టర్ నెక్స్ట్ ఎపిసోడ్లో స్టార్ట్ అవుతుంది. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.